నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజైతే ఫ్రైడే అండి, అందుకే చాలా ఎర్లీగా లేచాను. టైం వచ్చేసి 4 అవుతుంది అనమాట. ఎందుకు ఇంత ఎర్లీగా లేచానంటే చాలా వర్క్స్ ఉన్నాయి. మంత్లీ క్లీనింగ్ అనమాట. దుప్పట్లు ఉతకాలి, కర్టెన్స్ ఉతకాలి, ఇల్లు మాప్ పెట్టాలి, చాలా 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 వర్క్స్ ఉన్నాయి. అందుకే ఇంత ఎర్లీగా లేచాను. మామూలు టైంలో అయితే ఒక 5-5:30 ఆ టైంలో లేస్తాను. ఈరోజు ఎక్కువ వర్క్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాను కదా, సో అందుకని చెప్పని నేను ఇంత ఎర్లీగా లేచాను అనమాట. ఇప్పుడు ముందైతే బయటికి వెళ్ళి ముగ్గులు అయితే నిండుగా పెట్టేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, టైం వచ్చేసి 4 అయిందనమాట. ఇంకా అసలు పెద్దగా ఎవరు కూడా లగలేదు. అంతా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంక ఇంటి ముందు అంతా మొత్తం చక్కగా ఊడ్చేసేసి నేను కల్లాపు కొట్టేసాను అనమాట. కల్లాపు కొట్టేసేసి కొంచెం అంటే ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత ముగ్గేస్తానండి. ఎందుకంటే మాది అక్కడ మట్టి కాదు, సిమెంట్ రోడ్డు. ముగ్గు వెంటనే వేస్తే ఏమవుతుందంటే కారిపోతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత, ఒక 15 మినిట్స్ అలా అయిన తర్వాత వేస్తాను. అప్పుడు చక్కగా నీట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు సంక్రాంతి నెల స్టార్ట్ అయింది కదండి, సో అందుకని చెప్పాను నేను అంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నాను. మామూలు డేస్లో అయితే కొంచెం చిన్న ముగ్గులే వేస్తాను. తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేశాను. ఇంకా చూడండి, ఇప్పుడే తెల్లవారుతుంది. సూర్యుడు చూడండి ఎంత చక్కగా వస్తున్నాడు. ఇంకా ఫోన్లో అయితే అంత బాగా కనిపించలేదు, కానీ అసలు ఎల్లో కలర్లో ఆరెంజ్ కలిపి క్లైమేట్ అయితే అసలు చాలా చాలా బాగుందండి. అప్పుడు మంచు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా పడుతుందో. అసలు ఎంత చలి పుడుతుందంటే చాలా చాలా చలి పుడుతుంది. బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, కానీ మనకు తప్పదు కదా. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, క్యారేజెస్ కట్టాలి. ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా సరే లేవాల్సిందే. వంట అయితే స్టార్ట్ చేసేసానండి. అంటే పిల్లలకి 8:30కి స్కూల్ అనమాట. ఇంతకుముందు కొంచెం లేట్గా ఉండేది, కానీ ఇప్పుడు ఈ మధ్య ఇంకా టైం బాగా దగ్గర పెట్టేసేసారు. సో అందుకని చెప్పని 8:30 కల్లా పంపించేయాలి. అందుకని చెప్పననే స్పీడ్గా వంట అయితే చేస్తున్నాను. కర్రీ వచ్చేసేసి పచ్చెనగపప్పును కొబ్బరి ఎగిరేసానండి. ఇంకా అవి స్పీడ్గా చేసి కట్టేశాను అనమాట. పొద్దున్నే మార్నింగ్ టైంలో అసలు పిల్లలైతే మంచిగా అసలు రెడీ అవ్వరండి, బాగా ఏడిపిస్తుంటారు. అస్సలు నాకు ఖాళీ అనేది ఉండదు అనమాట. వాళ్ళతో అరుస్తూ గాయత్రికి చరిత కొంచెం వివరం వస్తుంది కదండి, వాళ్ళైతే కొంచెం నా మాట వింటారు, వాళ్ళ పనులు అవి చూసుకుంటారు. చిన్ను అయితే అసలు వినడనమాట. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవగానే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి అటు ఇల్లు ఒక రౌండ్ వేసి వస్తుంటాడు. ఇంకా అలా అయితే వాడిని బతిమలాడి రెడీ చేయాలి. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారండి, ఎర్లీగానే రెడీ అయిపోయారు. ఇంకా ఆ రోజు ఇంకా వాటర్ బాటిల్స్ క్యారేజెస్ అన్నీ నేను కట్టేసేసి వాడి దగ్గర పెడతాను అనమాట. వాడు అవన్నీ ప్యాక్ క్యారేజెస్ మొత్తం కూడా పెట్టేస్తుంటాడు. వాళ్ళకి అదొకటి అలవాటు చేశానండి. నాకుండే పనులు నాకుంటాయి కదా, కనీసం అవన్నీ వాళ్ళు చేసుకుంటారు అని చెప్పానని క్యారేజెస్ సర్దడం ఒకటి అలవాటు చేశాను. క్యారేజెస్ సర్ది వాళ్ళ బుక్స్ వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతారు. మా వారి దింపుతారండి. ఇంతకుముందు ఆటో వచ్చేది, ఆటో వస్తుంటే సడన్గా ఆటో ఎందుకనో రావట్లేదు, ఆగిపోయాడు. అందుకని అప్పటి నుంచి మా వారి దింపుతున్నారు. కానీ దగ్గరేలేనండి, స్కూలు వెళ్తుంటారు. మార్నింగ్ టైం అయితే ఇలాగే సాగుతుందండి. అసలు నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు అన్నమాట పిల్లలతో. ఇన్ని పనుల మధ్యలో, ఇంత హడావిడి మధ్యలో యూట్యూబ్ ఎందుకు, అసలు యూట్యూబే ఎందుకు అన్న దానికైతే నేను ఒక రీజన్ చెప్తానండి. నాకు 3 పిల్లలు కదా, వాళ్ళని వదిలిపెట్టయితే నేను ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే పిల్లల్ని అయితే చూసుకోవాలండి. నేను బయటికి వెళ్ళడం అనేది నా వల్ల కాని పని అనమాట. సో అలాంటప్పుడు నేను ఇంట్లో ఉండే ఏదైనా చేయాలి. అందుకని చెప్పనని నేను యూట్యూబ్ని అనేది చూసుకున్నాను. ఎందుకు సోషల్ మీడియా అని చెప్పి నాకుంటూ ఒక గుర్తింపు కావాలి,
నా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళు క్లాసులు పెరుగుతున్నాయి, వాళ్ళు స్టడీ పరంగా ఎదుగుతున్నారు. సో నాకంటూ నా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితిని నేను మెరుగుపరుచుకోవడానికి నా వంతుగా కొంచెం సపోర్ట్నని అందించాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. అందుకే నేను రిస్క్ చేసి మరీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అనమాట. రిస్క్ చేసి అని ఎందుకు అంటున్నాను అంటే, ఇది నాకు చాలా పెద్ద విషయం అండి, సోషల్ మీడియాలోకి అడుగు పెట్టడం అనేది. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, నాకు ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరు ఉండరండి. ఇంకా నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే మా తోటికోడళ్ళే అనమాట. అంతకు మించి నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. పెద్దగా ఎవరితో కలవడానికి నేను అంత ఇష్టపడను. ఎవరితో మాట్లాడితే గొడవలు వస్తాయి అన్న భయం అన్నమాట నాకు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను సోషల్ మీడియాలోకి రావడం అనేది మరి నాకు సంబంధించినంత వరకు రిస్క్ తీసుకోవడమే అన్నమాట. దీనిలో ఎంతవరకు ముందుకెళ్తానో నాకైతే తెలియదు, కానీ నా 100% ఇద్దాం, జెన్యూన్గా ఉందాం అని అయితే నేను అనుకుంటున్నానండి. నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేస్తున్న నా హస్బెండ్కి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకుండా మంచిగా వీడియోస్ తీస్తూ నా ఫ్యామిలీకి నా వంతుగా ఏదైనా సపోర్ట్ని ఇస్తే చాలండి. అంతకు మించి అయితే నాకు ఏం అవసరం లేదన్నమాట. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే దుప్పట్లును బెడ్షీట్స్ అవి కర్టెన్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఉతికేసి డోర్ మ్యాట్స్తో అన్నీ కూడా ఉతికేసానండి. ఆ రోజు ఎండ మంచిగా రావడంతో స్పీడ్గానే ఆరిపోయాయి అనమాట. అంటే బెడ్షీట్స్ను ఈ కర్టెన్స్ పలచగా ఉంటాయి కదా, స్పీడ్గా ఆరిపోయాయి. ఇంకా వాటిలన్నిటినీ కూడా ఇంట్లో తీసుకొచ్చి తగిలిచ్చేసేసాను. ఇంకా ఆవు పంచకంతో అయితే ఇల్లంతా కూడా మాప్ పెట్టేసేసాను అనమాట. ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేసిన తర్వాత ఎలా ఉందో చూస్తారనే వీడియో అయితే తీసానండి. కిచెన్ అంతా కూడా శుభ్రం చేసేసి ఇంక ఇల్లంతా అయితే మాప్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకేనండి, నా లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది. నా వర్క్స్ నేను చూసుకుంటా, పిల్లలు ఇంకా ఫ్యామిలీ, ఇంకా ఇదే అన్నమాట నా ప్రపంచం. ఇంతకు మించి ఏం ఉండదండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకుమందిలో కొంతమందికైనా నేను నచ్చుతాను కదా అనే ఆశతో నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నాకు సహాయపడుతుంది మీరు చేసే కామెంట్ అనేది. నా వీడియోలో ఏమన్నా పొరపాటున ఎవరైనా హర్ట్ చేస్తుంటే క్షమించండి. ఓకే.